అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్తను ప్రకటించిన సీఎం సంచలన ఆదేశాలు బంపర్ ఆఫర్ అయితే ప్రకటనండి. సో ఇది నిజంగా ఉద్యోగులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఉద్యోగులకైతే కూటమి ప్రభుత్వం మేలు చేస్తుంది అని చెప్పడంలో ఇదొక ఇంపార్టెంట్ అప్డేట్గా చెప్పుకోవచ్చు అండి. అతి తొందరలోనే బకాయిల చెల్లింపులు పిఆర్సీకి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడం, ఐఆర్ని ప్రకటించడం అతి తొందరలోనే జరుగుతుందండి. సో ఇప్పుడు సీఎం గారు ప్రకటించినటువంటి శుభవార్తని ఒకసారి చూద్దాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్ అండి. ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్కి సంబంధించి 6 గంటల తర్వాత వెళ్ళిపోండి, ఉద్యోగులకు చంద్రబాబు గారు బంపర్ ఆఫర్ ప్రకటన. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ఈవేళ గుడ్ న్యూస్ చెప్పారండి. ముఖ్యంగా పని ఒత్తిడిలో పడి కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్న, ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఉద్యోగులకు చంద్రబాబు చెప్పిన న్యూస్ ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే కాబోతుంది. రాష్ట్రంలో ఉద్యోగులు సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీస్ వదిలి ఇళ్లకు వెళ్ళిపోవాలని సీఎం చంద్రబాబు గారు ఈవేళ సలహా ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు గారు ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి. రాష్ట్రంలో ఉద్యోగులంతా కూడా స్మార్ట్ వర్క్ చేయాలని సీఎం చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత ఆఫీసులో ఉండొద్దని వారికి సూచించారు. అలాగే తాను కూడా 6 గంటలకే సచివాలయం నుంచి వెళ్ళిపోతానని వారికి తెలిపారు. ఉద్యోగులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని వారికి చంద్రబాబు సూచించారు. గతంలో ఎక్కువ గంటలు ఆఫీసుల్లోనే ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని చంద్రబాబు ఉద్యోగులకు గుర్తు చేశారు. ఇప్పుడు అమల్లోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇప్పుడు ఉద్యోగులకు ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే ఉండి పనిచేయాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరు ఆఫీసుల్లో ఉండవద్దని తన విధానంగా వివరించారు. రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులతో పాటు ఏ శాఖలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులైనా సరే ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పని లేదన్నారు. అలాగే స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని కూడా ఉద్యోగులకు సూచించారు. గతంలో ఉద్యోగుల వ్యతిరేకగా పేరు తెచ్చుకుని అధికారం కోల్పోయిన చంద్రబాబు గారు ఈసారి మాత్రం జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారండి. సో ఈ కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకి సంబంధించి మేలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.